గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి లులు మాల్కి వెళ్ళామండి. మీతో ఆ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. లులు మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. పదండి నాతో పాటు మీరు కూడా చూసేద్ది. కానీ చూసారు కదా క్లౌడ్ ఎంత ఉందో. ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. రోజు వీకెండ్ అన్నమాట. చాలా క్లౌడ్ ఉంది. మేము నైట్ వెళ్ళాము. మొత్తం మాల్ అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తున్నాను. ఏంటి ఏమున్నాయి ఈ లులు మాల్లో స్పెషల్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం వెళ్తున్నట్టయితే ఒకసారి వీడియో అనేది ఫుల్గా చూసి వెళ్ళండి. ఎందుకంటే ఏది ఎక్కడ ఉందన్నది క్లారిటీగా ఉంటుంది కదా. లేదు అని అంటే కనుక నార్మల్గా వెళ్ళిపోతే కొన్ని వాటిని మిస్ అయిపోతాము. నేను కూడా అట్లానే చేశానన్నమాట. కొన్ని షూట్ చేయలేదు, కొన్ని షూట్ చేసిన వీడియోలో రికార్డ్ అవ్వలేదు. అవన్నీ ఇప్పుడు మీతో ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ పిల్లలతో డాన్స్ చేపిస్తున్నారనమాట. క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టారు. అక్కడ స్టార్ కూడా ఉందండి. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. చూసారు కదా, సింపుల్గా డెకరేట్ చేశారనమాట. చాలా పెద్ద మాల్ అండి బాబు ఇది. మొత్తం అన్ని వీడియో తీస్తే చాలా పెద్ద వ్లాగ్ అయిపోతుంది. కాబట్టి నేను కొంచెం షార్ట్గానే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇదంతా గ్రాసరీ ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి అలా చూపిస్తున్నాను. ఇది లులు ఎంట్రన్స్. ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. చూసారు కదా, క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ అన్నీ క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్సే ఉన్నాయి. చాక్లెట్స్, శాంటాక్లాజ్, ఇట్లాగా క్రిస్మస్కి సంబంధించినవన్నీ, ట్రీ కానీ ఇంకో చాలా ఉన్నాయన్నమాట. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి అక్కడ. ఇవైతే నాకు బాగా నచ్చాయి. శాంటాక్లాజ్ది చాలా బాగుంది కదా. లైటింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. చిన్ని ట్రీస్ కూడా ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ చాక్లెట్స్ అనుకుంటా. ఇవన్నీ ఎంట్రన్స్లోనే ఉన్నాయండి. ఇలా ఈ లులు మాల్కి వెళ్దాం అనుకునేటప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ వీడియోస్ అవి చూసి వెళ్ళండి. లేదు అని అంటే ఎక్కడ ఏది ఉన్నది అన్నది తెలీదు. అంటే చాలా ఉంది, మాల్ తిరగాలి కానీ చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి క్యాండిల్ అన్నమాట. మనం దానికి ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేది ఉంది కింద బ్యాక్ సైడ్. ఇవి వచ్చేసి వైన్ అనుకుంటా. ఇవి కూడా పెట్టేశారు, చాక్లెట్స్. ఇవి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి అయితే బాగుంటాయండి. ఇక్కడ ఏంటంటే దేనికి సంబంధించింది దానికి సపరేట్ పార్టీషన్ అంటూ ఒకటి ఉందండి. మనం ఏవో వెతుక్కోవలసిన పని అయితే ఉండదు. ఇక్కడ కిచెన్కి సంబంధించినవి, అలానే బేకరీకి సంబంధించినవి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అట్లానే గ్రోసరీ ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. అలానే ఇక్కడ వెజిటేబుల్స్తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పటివరకు తెలీదు. అంటే ఏవో కొన్ని తెలుసు అంతే. ఇక్కడైతే డేట్స్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా అలానే ఉందనుకోండి. కొన్నిటికి ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేశారు. అంటే డేట్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి కదా, వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట. కొన్నిటికి నేమ్స్ మెన్షన్ చేశారు, కొన్నిటికి లేవు. డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవన్నీ. కిస్మిస్, బాదం, ఇవన్నీ చాలా ఉన్నాయి. నట్స్ అవన్నీ చుట్టూరా ఒక పార్టీషన్ అన్నమాట ఇదంతా. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ డేట్స్ అండి. చూసారు కదా, డేట్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేట్స్ ఉన్నాయో. ఎవరైనా సరే ఏం కొనడానికి రాకపోయినా అట్లీస్ట్ ఇలాంటివి తెలుసుకోవడానికైనా సరే ఈ మాల్కి డెఫినెట్గా ఒకసారి రావాలన్నమాట. చాలామంది తీసుకుంటున్నారు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరే అండి. గ్రౌండ్ ఫ్లోర్లోనే నైకా ఉంది, కాస్మెటిక్స్కి సంబంధించి లేడీస్కి. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ షోర్లో అయితే మనకి
ఒకసారి ట్రైల్ అని ఇస్తారు కదా, ట్రై చేసుకుని మన ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇట్లాంటి స్టోర్స్లో పర్చేజ్ చేసినప్పుడు. ఇవి మొబైల్స్ గ్యాప్ అనమాట. ఇది అంతా క్లాతింగ్ సెక్షన్. ఇవన్నీ దేనికి దానికి ఒక సపరేట్ పార్టీషన్ అంటూ ఒకటి పెట్టేశారు, మనకి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏది కావాలితే అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట. చాలా క్లౌడ్ అయితే ఉందండి, కాబట్టి ఎవరైనా సరే లులు మాల్కి వద్దాం అనుకునే వాళ్ళు వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో రండి, ప్రశాంతంగా అన్నీ చూడొచ్చు, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దాము. ఆల్మోస్ట్ అన్ని మాల్స్లో ఉండేవే ఈ మాల్లో కూడా ఉన్నాయండి, కొత్తగా ఉన్నవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ లులు ఫ్యాషన్ స్టోర్ అని చెప్పి ఉంది, ఇందులో ఏమున్నాయో చూద్దాము. ఇవన్నీ కాస్మెటిక్స్ అండి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూసారు కదా, మొత్తం అన్నీ బ్యూటీకి సంబంధించినవన్నీ ఉన్నాయి. వచ్చేసి హుడీస్ అవి ఉన్నాయి. ఇక్కడ వింటర్ కదా, వింటర్ కలెక్షన్ అయితే బాగానే ఉందండి. వాటిపైన ఆఫర్ కూడా ఉంది, 30% ఆఫ్ ఉంది. ఎక్కడైతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. నాకు ఎందుకు ఈ మాల్లో అయితే కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. చూస్తున్నారు కదా, నేను ప్రైజెస్ కూడా అక్కడ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి జ్యువెలరీ అండి, జ్యువెలరీ ఉంది, అలానే యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లాతింగ్ అన్నీ దేనికి దానికి సపరేట్ పార్టీషన్ ఉందన్నమాట. చూసారు కదా, ఇవన్నీ బ్యాగ్స్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది వచ్చేసి 3600 ఎంతో ఉంది, చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. ఇది 4000 అన్నమాట. ఇవి వచ్చేసి కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట. ఇదంతా ఫుల్ వర్క్తో ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి, పార్టీస్కి అది అలా వెళ్తున్నప్పుడు యూజ్ అవుతాయి ఇవి. ఇవి వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ పక్కన వచ్చేసి చిన్నపిల్లలకి బ్యాగ్స్ ఈ మధ్యన ఎక్కువ లేడీస్ కూడా యూజ్ చేస్తున్నారు కదా, దీనిపైన వచ్చేసి ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. కొన్ని మరి క్రిస్మస్కి ఏమో తెలీదు, కొన్నిటి మీద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రజెంట్. ఇవి వచ్చేసి యాక్సెసరీస్, ఒకవేళ తీసుకున్నా ఇవి ఏదైనా డ్యామేజ్ అది అయినా నాకు తెలిసి ఎక్స్చేంజ్ చేయరంట, అక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఈ యాక్సెసరీస్ని అయితే ట్రైల్ వేయడానికి కూడా లేదంటండి, మనకి నచ్చితే తీసుకోవడమే. ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఈ పార్టీషన్ అంతా యాక్సెసరీస్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ కలెక్షన్ ఉండింది పక్కన, ఇవన్నీ బ్యాగ్స్ కలెక్షన్. చూస్తున్నారు కదండి, ఒక వీడియో తీయడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, ఎవరో ఒకరు అలా అడ్డొస్తూనే ఉన్నారనమాట. చూసారు కదా, ఇవన్నీ వాలెట్స్ కట్టా ఉన్నాయి. ఇవి వచ్చేసి చైన్స్, ఇదంతా యాక్సెసరీసే అనమాట. చాలా కలెక్షన్ అయితే ఉంది, కాస్ట్ కూడా అలానే ఉందన్నమాట. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, బ్యాంగిల్స్ కానీ బీడ్స్తో హారాలు కానీ చాలా వరకు అయితే ఉన్నాయి. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి దీని పక్కనే ఉంది క్లాతింగ్ సెక్షన్ కూడా. ఇవి వచ్చేసి అన్ని టాప్స్ 2000, 1900 అన్నీ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. కిడ్స్ కలెక్షన్ కూడా చాలా వరకు బాగుందండి. ప్రజెంట్ ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్కి సంబంధించిన కలెక్షన్ కూడా చాలా ఉంది. ఇది వచ్చేసి క్రాప్ టాప్స్, లెహంగాస్ కూడా ఉన్నాయి. ఇవి టీ షర్ట్స్ 300 అట్లా ఉన్నాయన్నమాట. ఇవి హుడ్డీస్ కలెక్షన్ అయితే బాగుందండి, ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మ్యాక్సిమం నేనైతే ఈ క్లాత్కి సంబంధించిన కలెక్షన్ అంతా నేనైతే కవర్ చేసేసానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఆ రోజు అయితే కిడ్స్కి సంబంధించి వాటిపైన ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫ్రాక్స్ కానీ నైట్ వేర్ కానీ చాలా బాగుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇవంతా టాప్స్ కలెక్షన్ అండి, కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించాయి. చాలా కలెక్షన్ అయితే ఉంది. వీటిపైన 50% ఆఫ్ అయితే నడుస్తుందన్నమాట. ఇది 2000 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. ఇవి వచ్చేసి కిడ్స్కి సంబంధించిన చిన్నపిల్లలకి షర్ట్స్ అన్నమాట.
ఆ పక్కన ఫ్రాక్స్, ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. 3000 ఆ రేంజ్లో ఉన్నట్టున్నాయి. ఈ పింక్ ఒకటి అండ్ ఈ వైట్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రాక్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎవరైనా సరే మీ పిల్లలకి బర్త్డే పార్టీస్ అట్లా ఏమన్నా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇదంతా ఫ్రాక్స్ కలెక్షనే, ఆల్ పార్టీ వేర్ అనమాట. కిడ్స్ వేర్ కలెక్షన్ అంతా లులు ఫ్యాషన్ స్టోర్లో దొరికేస్తుందండి. ఇదంతా కిడ్స్ కలెక్షన్ ఏనండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. జస్ట్ ఒక క్లిప్పింగ్ని అలా షూట్ చేశాను అనమాట. లులు కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ అన్నీ ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, ఐఫోన్స్ వరకు, అలాగే స్మార్ట్ వాచెస్ అవన్నీ ఉంటాయన్నమాట. క్రిస్మస్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అలానే ఇందులో హోమ్ ఫర్నిచర్తో పాటు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. నేనైతే లోపలికి వెళ్ళి వీడియో తీయలేదండి. ఇవన్నీ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన క్లాతింగ్ సెక్షన్స్ అండి. పార్టీకోలో అయితే ఫ్లాట్ 50% ఆఫ్ అయితే ఉందండి కిడ్స్ సెక్షన్ మీద. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇది వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ అండి, అంత జ్యువెలరీనే ఉంది, సెట్స్ వైజ్ అనమాట. ఇది కూడా నేను లోపలికి వెళ్ళి అయితే షూట్ చేయలేదు, జస్ట్ బయట నుండి తీసిన క్లిప్పింగ్స్ ఇవి. ఎవరైనా సరే రీసెంట్గా మ్యారేజ్ సెట్ అయిన వాళ్ళు ఉంటే ఈ స్టోర్ని విజిట్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్ అండి. ఇదంతా ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ స్టాల్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ రోజు మాత్రం క్లౌడ్ చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ వచ్చేసి బేకరీ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. కూల్ కేక్స్ కావచ్చు, కేక్స్, డొనట్స్, చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. బర్గర్ వచ్చేసి 90 రూపీస్ ఉంది, శాండ్విచ్ వచ్చేసి 90 రూపీస్, కుకీస్ వచ్చేసి 60 రూపీస్ ఉన్నాయి, డిటాక్స్ డ్రింక్స్ వచ్చేసి 30 రూపీస్ ఉన్నాయండి. అలానే డొనాట్స్లో చాలా టైప్స్ ఆఫ్ డొనాట్స్ ఉన్నాయి. వీడియోలో చూస్తున్నారు కదా, హ్యాపీ ప్లేస్ అని చెప్పేసి ఉన్నది. 5 స్క్రీన్స్ అయితే ఉన్నాయండి. 3D మూవీస్ కూడా వేస్తారనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఇది ప్లే జోన్ అండి. కిడ్స్తో ఆడే గేమ్స్తో పాటు అలానే పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్లో హాఫ్ పార్ట్ ఫుడ్కి సంబంధించి ఉంటే హాఫ్ పార్ట్ వచ్చేసి ఈ గేమ్స్కి సంబంధించి ఉన్నాయన్నమాట. చెప్పడం మర్చిపోయానండి, ఫిష్ స్టోర్ కూడా ఉంది ఇక్కడ. సీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా. గార్లిక్ చికెన్ కావచ్చు, బ్రెయిన్, లివర్, ర్యాబిట్ చికెన్, ఇలాగా బోటీ, వీటిలోనే చాలా ఉన్నాయన్నమాట. అక్కడ నేమ్ మెన్షన్ చేసి ఉంటుందండి. ఫిష్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, క్రాబ్స్, ఫ్రాన్స్, చాలా వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందండి. కొన్నిటిని అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేశారండి. డైరెక్ట్గా మనం కొనుక్కొని ఇంటికి వెళ్ళి నీట్గా వండేసుకోవడమే. అలానే ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్నాక్ ఐటమ్స్ చాలా వరకు ఉంటాయండి. అలానే వీటిలోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనం ఎప్పుడు చూసి ఉండం వాటిని. కొన్ని ఫ్రూట్స్ అయితే మన సైడ్ అసలు దొరకనే దొరకవు. అవకాడో కావచ్చు, ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన కరోనా ఫ్రూట్ అంటున్నానని అనుకోకండి, దాని నేమ్ అయితే నాకు తెలీదు. కరోనా వైరస్ షేప్లో ఉంటుంది కాబట్టి కరోనా ఫ్రూట్ అంటున్నాను. ఇట్లాగా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి. వెజిటేబుల్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టమాటోస్ కానీ, బ్రింజల్స్ కానీ, ఇన్ని టైప్స్ ఉన్నాయని అయితే నాకు తెలియదు అనమాట. ఈ స్టోర్లో అంటే ఈ మాల్ని విజిట్ చేసిన తర్వాత నాకు కొన్ని తెలిసినాయి. అలానే ఏ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వెజిటేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా వాటిపైన క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇవన్నీ వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ అనమాట. చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి అక్కడ. పిల్లలకి గేమ్స్ ఉన్నాయి, అలానే టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టోర్లో అయితే ఎండు చేపలు కూడా ఉన్నాయండి. ఎండు చేపలను నీట్గా వాష్ చేసేసి వాటిని కూడా ప్యాక్ చేసేసి అక్కడ స్టోర్లో అయితే పెట్టేశారు. వాటితో పాటు రొయ్యలు కూడా ఉన్నాయి, రొయ్యల పొట్టు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఏ స్టోర్లో కూడా నేనైతే చూడలేదు ఇలా పెట్టడము. ఇంకా ఈ స్టోర్లో స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనిపించింది. అలానే హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి, అలానే హోమ్ ఫర్నిచర్ కూడా ఉందండి. ఈ షాప్కి వస్తే దొరికిందంటూ ఏది ఉండదు. సో ఇంతే అండి, చూసారు కదా.
లులు మాల్కి వస్తే ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయండి. ఓకే అండి, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందన్నమాట. మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వస్తాను. సీ యూ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.